అందరికీ నమస్కారం. ఈరోజు మనం మాట్లాడుకోబోయే సినిమా 'టాక్సిక్'. సో 'కేజీఎఫ్ 2' ఈ 2 బాగా హిట్ అయ్యేసరికి యాష్ పేరు బాగా మారుమోగిందనమాట. కర్ణాటకలోనే కాకుండా ఆంధ్ర, ఇక తమిళనాడు అన్ని చోట్ల. సో తర్వాత ఇతని నెక్స్ట్ సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందని చెప్పి అందరూ ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ 'టాక్సిక్' కూడా ఎప్పటినుంచో మనం ట్రైలర్ చూస్తూ ఉన్నాం, ఆ టీజర్లు అవన్నీ చూస్తూ ఫైనల్గా సినిమా కూడా థియేటర్కి ఈరోజు వచ్చిందనమాట. సో 'టాక్సిక్' గురించి చెప్పాలంటే ముందుగా మనం సమాజం గురించి ఒకసారి పరిశీలించాలన్నమాట. అంటే మన సమాజంలో సంజయ్ విశ్వనాథ్ ఉంటాడు, త్రినాథ్ ఉంటాడు. అంటే ఒక ఒక తల్లిని ప్రేమించే సంజయ్ విశ్వనాథ్, అలాగే కూతుర్ని ప్రేమించే త్రినాథ్. వీళ్ళతో పాటు రాయా అనే ఉన్మాది కూడా మన సమాజంలోనే ఉంటాడు. అదనమాట సంగతి. సో ఈ సినిమా ఎంత ఏంటంటే ఒక అంటే పైశాచికంగా ఒక ఉన్మాదిలాగా మనుషుల్ని చంపుతూ ఉండడం ఇదే పని సినిమాలో. ఇక అంతకంటే కథ ఏం లేదు. ఎంతమందిని చంపావు, ఎంతమందిని పొడిచావు, కసాబిసా పొడిచావు అన్నదే అన్నమాట సినిమా అంతా కూడా. సో సినిమా అయిపోయేసరికి అమ్మయ్య అనిపించింది. బాగానే ఇంకా అదే ఇక ఫైనల్గా కూడా చివరిలో కూడా పొడుచుకుంటూ చచ్చుకుంటూనే ఉంటుంది ఇంకా కొడుకులు వీళ్ళు అలాగా. సో ఇంకా 'కేజీఎఫ్'లో తల్లి కొడుకు సెంటిమెంట్. సో దీంట్లో అక్కనే తీసుకొచ్చారనమాట. నయనతార అక్కలాగుండి, సో తమ్ముడికి గైడెన్స్ ఇస్తూ ఉండి, తమ్ముడు ఈ ప్రపంచాన్ని ఏలాలి అన్నట్టు ప్రోత్సహిస్తూ ఉంటుందన్నమాట. సో గోవాలో సాగుతుంది కథ అంతా. గ్యాంగ్ వార్లు, ఆధిపత్య పోర్లు, ఇలాగా వీటి మధ్యలో ప్రేమలు, పెళ్ళిళ్ళు ఇలాగనమాట. సో సినిమా అదే ఫస్ట్ హాఫ్ కొంచెం ఇంట్రెస్టింగ్గానే ఉంటుంది. సరే ఏమన్నా ఏమంటే ఇది కాదా, ఇంకేమన్నా దీనికి ఏమిటి పరిస్థితి, వీళ్ళు ఈ సినిమా ఎటు వెళ్తుంది అని కూర్చొని ఆసక్తిగా ఎదురు చూస్తున్నాడు ప్రేక్షకుడి పని అన్నమాట. వీళ్ళు మాత్రం పైన సినిమా తెర మీద కూర్చొని మనుషుల్ని కాలుస్తూ ఉంటారు, చంపుతూ ఉంటారు, పొడుస్తూ ఉంటారు. సో అదనమాట. సో నయనతార కూడా మంచి ఒక చిన్న అట్రాక్షను. ఇంకా కీరా అద్వాని అంతా ఆమె సర్కస్ ఫీట్లు అవి చేసుకుంటూ ఉంటుందన్నమాట. సో ఆ బ్యాక్గ్రౌండ్, సో వీటన్నిటికీ అంటే ఇదేంటంటే మేబీ బాగా ఒక 2-3 డ్రింక్స్ వేసేసి తాగేసి ఆ మత్తులో చూసేటటువంటి సినిమా అనమాట. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇటువంటివన్నీ చూస్తూ ఉంటే మనలో కూడా ఒక రకమైనటువంటి ఆ పైశాచిక ఆనందాన్ని మనం పొందుతూ ఉండాలి. అది ఈ సినిమా ప్రగాఢ ఉద్దేశం. సో ఇంకా అదే దీంట్లో ఇంకా 'కేజీఎఫ్' లాగే ఆ గ్యాంగ్ వార్లు, ఆ సూట్లు, ఆ గడ్డాలు, ఆ మీసాలు, ఆ సిగార్లు అవే తిరుగుతూ ఉంటాయి. ఇంకా తుపాకులు, కత్తులు, కొడవళ్ళు ఇవి అన్నమాట. సో స్టైలిష్గా ఉంటుంది చూడడానికి. బట్ సినిమాలో ఏముందని చూస్తే ఏమీ లేదు. పావు కేజీ కోడికి 3/4 కేజీ మసాలా వేసినట్టు అలా జరిపించేశారు.
ఇటువంటి సినిమా చూసాక మంచి సినిమా చూడాలని అనిపిస్తది. సో, మళ్ళీ రెండోసారి 'విశ్వనాథన్ సన్స్‌కో' లేపోతే 'ఇరుముడికో' ఎళ్ళొచ్చు. కాపోతే 'ఇరుముడిని' 'కేజీఎఫ్' కోసం అదే సారీ 'టాక్సిక్' కోసం థియేటర్ నుంచి ఆల్రెడీ 'దిల్ రాజు' తీసేసాడంట. ఆహ్, అతని అంటే అంటే థియేటర్‌లో ఇప్పుడు ఇదని 'దిల్ రాజు' సినిమా కాబట్టి బాగా ఆడుతున్నటువంటి 'ఇరుముడి' తీసేసాడు. సో, అది ఇలా ఉన్నారు జనాలందరూ.